సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ఉమ్, దుంప తెగిపోతుంది అసలు మామూలుగా కాదు. ఈ శీతాకాలంలో అయితే ఉమ్. చూసారా, థ్రోట్ ఇన్ఫెక్షన్ పాస్ట్ 15 days నుంచి ఏం చేసినా పోవట్లేదు. ఎన్ని టాబ్లెట్లు అని మింగాలి, అలసిపోయాను నేనైతే. మరి ఏం చేయాలంటారమ్మా? ఏదైనా అమ్మా, మంచి ఇప్పుడు వచ్చే థ్రోట్ ఇన్ఫెక్షన్ అనారోగ్యం వల్ల కాదమ్మా, డస్ట్ వల్ల వస్తుంది. కరెక్ట్. డస్ట్ కన్నా కూడా నేను ఈ మధ్య తెలుసుకున్నది ఏమిటంటే సిమెంట్ వల్ల వస్తుంది. సిమెంట్ ఎక్కడ పడితే అక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కదా, డస్ట్ కన్నా ఫైన్ గా ఉంటుంది సిమెంట్. ఆ సిమెంట్ తగిలితే వస్తుంది, అది ప్రాబ్లం. అందువల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే జలుబు లేదు కదా అని ఊరుకోకండి, హాయిగా మాస్క్ పెట్టుకోండి, గొంతు సగం తగ్గుతుంది. మొదటిది, నేను మా ఇంట్లో మాస్క్ పెట్టుకుంటున్నా, బయటకు వస్తే తీసేస్తున్నా, పక్కన కన్స్ట్రక్షన్ అవుతోంది. ఓ ఓకే, సో అది మీకు ఎఫెక్ట్ అయింది? చాలా ఎఫెక్ట్ అయింది. అందుకని ఇంట్లో మాత్రం పెట్టుకుంటున్నాను. వాళ్ళు వాటరింగ్ చేసిన రోజు ఊరుకుంటా, అది కలుపుతారు కదా, ఆ శబ్దం వచ్చింది, ఆ శబ్దం రాగానే నేను వెంటనే మాస్క్ పెట్టుకుంటున్నా ఇంట్లో. ఇంట్లో మాస్క్ ఏమిటంటున్నారు, ఇది ఇంతే అని చెప్తా. అది కథ. అంచేత వచ్చేది అది. కానీ త్రోట్కి మీకు ఇబ్బంది కలిగినప్పుడు చేయవలసింది ఏమిటంటే కరక్కాయ ఒకటి. కానీ కొంతమందికి పడదు కరక్కాయ, అంటే వేడి చేస్తుంది, నోరు పొక్కినట్టు అవుతుంది. చిన్న కరక్కాయ లోపల గింజ కాకుండా పైన చెక్కు ఉంటుంది, దాన్ని తీసుకుని బొగ్గన పెట్టుకున్నట్టయితే ఆ రసం మింగుతూ ఉంటారు, దానివల్ల బాగా తగ్గుతుంది గొంతు నొప్పి. తర్వాత ఇది కూడా ఉంటుంది, కరక్కాయతో అతి మధురం అనేది కూడా కలుపుతారు, అదేదో. ఇది ఒకటి బొగ్గన పెట్టుకోవడం ఒక మార్గం. లేదంటే మిరియము బెల్లం, పటికి బెల్లం, మిరియాన్ని ఒక్కసారి నొక్కి చెక్క అవ్వాలంతే, పొడవకూడదు. అది పెట్టుకుని దాన్ని పటికి బెల్లం బుగ్గన పెట్టుకుని ఆ రసం మింగుతూ ఉండడం. ఇంకొక ముట్టు ఉంది, తమలపాకు తీసుకుని దాని మీద కొద్దిగా నెయ్యి, ఊరికే ఒక హాఫ్ డ్రాప్ అంతే, అంతకన్నా కాదు, జస్ట్ ఇట్లా రాచేసి ఒక్కసారి, పూర్వం అయితే బొగ్గులు ఉండేవి బాగుండేది, ఇప్పుడు ఇది ఉంది కదా, పొయ్యి ఉంది కదా మన స్టవ్ మీద, ఒక్కసారి ఇటు నుంచి ఇట్లా అనేస్తే చాలు, ఆ గ్రీన్ కలరు ఆ పెళ్ళుస్థానం పోయి మెత్తగా అయిపోతుంది. దాంట్లో ఒక్క మిరియం పెట్టుకుని, ఈ తొడిమలు ఇటు తీసేసి 2 మిరియాలు పెట్టుకుని దాన్ని ఇలా మన కిళ్ళీలాగా కట్టేసి అది బుగ్గన పెట్టి ఒక్కసారి కొరకాలి. కొరికితే ఏమవుతుంది, ఆ మిరియం మాత్రమే విరగాలి, విరిగేటట్టుగా కొరికి బుగ్గన పెట్టుకుని వచ్చిన రసం మింగుతూ ఉంటే గొంతు నొప్పి తగ్గుతుంది. గొంతు నొప్పి తగ్గుతుంది. పైగా ఇక్కడున్న ఫ్లెమ్ ఏదైతే ఉందో అది నెమ్మదిగా, దగ్గు కూడా వస్తుంది, ఏం పర్వాలా, దగ్గు వచ్చి ఫ్లెమ్ విరుగుతుంది, బ్రేక్ అయ్యి బయటకు వస్తుంది. ఇది సరైనది. గొంతు నొప్పి అయితే. జలుబు అంటారా, మనకి తెలిసి ఎప్పుడు ఆవిరి పడతాం, పసుపు వేసి ఆవిరి పట్టచ్చు, ఒట్టి వేడి నీళ్ళు ఆవిరి పట్టచ్చు, వేడి నీళ్లలో పసుపు వేసి పట్టచ్చు, లేకపోతే యూకలిప్టస్ ఆయిల్ వేసి పట్టచ్చు. అదంతా ఎక్కడ దొరుకుతుందంటే ఆ గ్రీన్ యూకలిప్టస్ ఆయిల్ వేసిన క్యాప్సూల్స్ దొరుకుతున్నాయి, జాగ్రత్త. అది వాడేటప్పుడు కట్ చేసి లోపల లిక్విడే పడాలి, ప్లాస్టిక్ పడకుండా చూసుకోవాలి. వేడి నీళ్లలో ప్లాస్టిక్ కూడా వేసేస్తారు, అది మరి ప్లాస్టిక్ ప్రమాదం కదా. దాంతో ఆవిరి పట్టాలి. ఆవిరి పట్టే ప్రాబ్లం ఏంటంటే ఆవిరి పట్టిన తర్వాత మనం బయటికి ఎక్స్పోజ్ కాకూడదు. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ముసిగేసి కూర్చోవలసిందే. చెమట్లు పడతాయి, మహా భయంకరంగా ఉంటుంది. కానీ దాన్ని భరిస్తే మాత్రం, అసలు ఎక్కువ ఫ్లెమ్ గనక ఉన్నట్టయితే ఆవిరి పడుతున్నప్పుడే నీళ్లలో పడిపోతూ ఉంటుంది, దగ్గు వచ్చేసి చాలా క్లియర్ అవుతుంది. ఇలాంటివన్నీ మందులు వేసుకోకుండా ఉపశమనానికి పనికొచ్చేవి. ఇఫ్ ఇట్ ఈస్ అ సిక్నెస్, ఎలర్జిక్ అయితే ఇదంతా పోతుంది. కానీ లోపల ఏదన్నా ఇన్ఫెక్షన్ లాంటిది ఉంటే మాత్రం మందులు వేసుకోవాలి. తప్పనిసరిగా నేను అందరికీ, మిత్రులకి, వాళ్ళకి అందరికీ సూచన చేస్తోంది ఏమిటంటే, ప్రస్తుతం ఉన్న వాతావరణానికి తిప్పతీగ ఆకులు తెచ్చుకుని పెట్టుకుని 3 రోజుల పాటు తప్పనిసరిగా కషాయం తాగండి పరగడుపున అని చెప్తాను. తిప్పతీగ ఆకులు తెచ్చి చేత్తో తుంచాలి, కట్ చేయకూడదు, కత్తితో, ఇనుము తగలకూడదు. అసలు ఆకుకూరలకు కూడా వీలైనంత వరకు ఇనప దాంతో కట్ చేయకుండా చేత్తోనే తుంపమని చెప్తాం ఆరోగ్యానికి. కడిగిన తర్వాత తుంపాలి. తుంపి దానిని 3 గ్లాసుల నీళ్లు పోసి మరిగించి 2 గ్లాసులు అయ్యేదాకా మరగాలి. అలా మరిగినటువంటి ఆ నీళ్ళని ఎంత వేడి తాగగలిగితే అంత వేడిలో పరగడుపున ఒకసారి
తాగిన తర్వాత 45 మినిట్స్ ఏం ఏం తీసుకోకూడదు తీసుకోకూడదు. తర్వాత వీలైతే భోజనానికి ముందు ఒకసారి, మళ్ళీ రాత్రి ఒకసారి తీసుకుంటే బాగుంటుంది. లేదు మాకు ఏమీ లేదు హాయిగానే ఉన్నాము అంటే రోజుకోసారి పరగడుపున తీసుకోండి 3 రోజుల పాటు. 99% ఈ జ్వరాలు, ఇన్ఫెక్షన్స్, థ్రోట్ ప్రాబ్లము ఇవి రాకుండా తగ్గుతాయి. ఓకే. సో అట్లీస్ట్ ఈ కాలంలో చాలా ఈ కాలం యూస్ఫుల్ ఒకసారి 3 రోజులు చేయండి చాలు. అందరూ చేయండి. అవుతుంది. నష్టం ఏమిటి? ఎస్. కాకపోతే రుచి ఉండదు. రుచి పచి లేకుండా వేడి నీళ్ళు తాగితే ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. అందువల్ల ఇష్టం ఉండదు. గోరువెచ్చని నీళ్ళు తాగడం ఎలాగో ఇప్పుడు ట్రెండ్ కదమ్మా, అందులో 2 ఆకులు తిప్పతిగా వేసేస్తే అయిపోతుంది. కానీ కొద్ది వగరు వగరు లాంటిది ఉంటుంది. ఏం పర్వాలా, చేదు అవి తాగి ఎంజాయ్ చేయట్లేదు ఏమిటి మనం? చేదుని ఎంజాయ్ చేయట్లా, ఆ వగరు కూడా ఎంజాయ్ చేయండి. అలవాటు పడిపోతారు. అంతే సింపుల్ గా. అయితే అల్లంతో కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఉన్నాయి. కదమ్మా. అల్లం చాలా మంచిదమ్మా. అల్లాన్ని మనం వంటల్లో తరచుగా వాడడం అన్నది ఉంది. అల్లం కన్నా కూడా శుంఠి ఇంకా మంచిది అంటారు. ఇట్ ఈస్ ట్రీటెడ్. ఊరికే ఎండబెట్టింది అంటాం కానీ డ్రైడ్ జింజర్ అంటాం. డ్రైడ్ జింజర్ కాదు అది. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్డ్ వన్. అది ఇంకా చాలా మంచిది. అదైతే మనకి ఎంత కావాలంటే అంత పౌడర్ చేసి వాడుకోవచ్చు. అల్లం అయితే మాత్రం తప్పనిసరిగా వంటల్లో వాడుతూ ఉంటే మంచిది. ఏమీ లేకపోతే కూడా ధనియాలు, జీలకర్ర, అల్లం కచ్చా పచ్చాగా దంచి నీళ్ళల్లో వేసి మరిగించి ఆ కషాయం, అల్లం ధనియాల టీ అంటూ ఉండేవాళ్ళు మాకు. ధనియాల కాఫీ, టీ కాదు. టీ ఇప్పుడు ట్రెండ్. పూర్వం కాఫీ ఒకటే కదా, ధనియాల కాఫీ అనేవాళ్ళు. అలా గనక తాగినట్టయితే కూడా మంచి రెసిస్టెన్స్ వస్తుందమ్మా. అల్లానికి ఉన్న లక్షణం ఏమిటంటే శరీరంలో ఎక్కడ ఇన్ఫ్లమేషన్ ఉన్నా పోగొడుతుంది, ఏ ప్రాబ్లం ఉన్నా. కాకపోతే ఒక్క జాగ్రత్త తీసుకోవాలి, తొక్క ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అల్లం మీద ఒకటి, బాదం పప్పు మీద ఒకటి, మన ఆలుగడ్డ మీద ఒకటి. తొక్క ఆరోగ్యానికి మంచిది కాదు. మిగిలినవన్నీ తొక్కలతో తీసుకోవచ్చు. బాదం పప్పు అయినా తొక్క లేకుండానే తీసుకోవాలి. అందుకే నానబెట్టి పైన ఉన్నటువంటి పీల్ తీసేయమంటారు. అట్లాగే అల్లం కూడా ఎట్టి పరిస్థితుల్లో దాని పైన పొర ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది అంటే అల్లం యొక్క ఎఫెక్ట్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. సో వేసుకొని లాభం లేదు, ఇంకా ఏం లాభం లేదు. అందువల్ల దాన్ని విడిగా తీసేసి పైన ఉన్నటువంటి దాని పీల్ ఉంది కదా, దాన్ని తీసేసి అది వాడుకోవాలి. చాలా మంచిది ఆరోగ్యానికి. ఏమీ లేకపోతే కూడా ఇంత అల్లం ముక్క తీసుకుని దాని మీద కొంచెం ఉప్పు అంటించి బొగ్గన పెట్టుకుంటారు. అవునమ్మా, చాలా బాగుంటుంది. ఇంకా దాన్ని ఇది కూడా చేస్తారు, భావన అల్లం చేసుకుంటే ఇంకా మంచిది. అల్లం మురబ్బా లాగా అంటున్నారా? మురబ్బా కదా, భావన వేరు. సో మాట్లాడుతూ ఎన్ని చిట్కాలు చెప్పారు అమ్మ. వీడియోని దాచుకోండి, ఎందుకంటే లైఫ్ లో ఫుల్ గా యూటిలైజ్ పడుతుంది. అంతే కదమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.